నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ 9 ఖతర్నాక్ వార్తలు. మమ్మల్ని గుండెలో పెట్టుకొని మీరు అందరూ ఆదరిస్తున్న నిజంగా అందరూ కూడా ధన్యవాదాలు. మీకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, మళ్ళీ అట్లనే రాముడు దీవెనార్థులు కూడా ఎండాకాలం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభా కలెక్షన్లు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే హెడ్లైన్స్ చూద్దాం. ప్రైమ్ 9 ఛానల్కు పట్టం కడుతున్న ప్రేక్షకులు, దసరా పండుగ నాటికి చేరుకున్న 3 మిలియన్ల ఫాలోవర్లు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్, కరసేవకుల కవాతు గొప్పదంటున్న జనసేన బాస్. కర్రల యుద్ధానికి సిద్ధమవుతున్న కర్నూలు జిల్లా, కట్టుదిట్టమైన భద్రత నడుమ దేవరగట్టు గోల గోల. ఆటో వెనకాల రాస్తాండు భగవద్గీత శ్లోకాలు, ధర్మ మార్గంలో నడవాలనంటే సనాతనం చూపుతుందంట చక్కటి తోవలు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపినాం అనుకుంటారా? అసుంటి గెలిపే మన ప్రైమ్ 9 ఛానల్ గెలుపు. ఎంత పెద్ద దూరమైనా ఒక్కడుగు పడంగానే అణిగిపోతుంది. మొదలు పెట్టిన ప్రయాణానికి బాన్సర్ అవుతుంది. ఏమనుకుంటారు? అసుంటి గెలిపే ఇప్పుడు ప్రైమ్ 9 ఛానల్ సొంతమైంది. ఖతర్నాక్ డిబేట్లు, ఖతర్నాక్ ప్రోగ్రాంలు, ఖతర్నాక్ వార్తలు కలగలిపి మొత్తం ప్రైమ్ 9 ఇప్పుడు మన ప్రైమ్ 9 ఛానల్కు 30 లక్షల మంది మద్దతుగా నిలబడి మా అన్నదమ్ములు అక్కయ్యలను ఇంకింత ముంగడికి నడుపుతామని పండుగ దినంలో చల్లటి దీవెనార్థులు పెట్టిర్రు. తక్కువ టైంలో ఎక్కువ మందిని దోస్తు చేసుకున్న ప్రైమ్ 9 ఛానల్కు వచ్చిన 3 మిలియన్ల సబ్స్క్రిప్షన్కు ఆంధ్రదేశం అంతటా వేడుకలు జరుపుకున్నారు మా సిబ్బందులు. ఒక్కసారి చూడుర్రి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలనే డైలాగు ప్రైమ్ 9 ఛానల్కు సరిగ్గా వర్తిస్తుంది. చక్కటి వార్తలకు సుక్కాని అసుంటి చిరునామా ఇక మన ప్రైమ్ 9 ఛానల్. ఇంతవరకు మనం 3 మిలియన్స్కి చేరుకున్నాం. ఇప్పుడు ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ముందుకు ఇంకా మరింత ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతో కాలం పట్టదు. నిజం నిర్భయంగా చెప్పే ఏకైక ఛానల్ అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగించాలని, మేము ఇంకా సబ్స్క్రైబర్స్ ఫుల్ఫిల్గా చేస్తే మనం ప్రజల పక్షాన ఉండి నిజం నిర్భయంగా చెప్తూ ఏకైక ఛానల్ అని మేము నిరూపించుకుంటామని మీ అందరికీ ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తాం. 10 తలకాయలున్న రావణుణ్ణి రాములవారి బాణము 2 తునకలు చేసినట్టే ప్రైమ్ 9 ఛానల్ అవినీతి మీద చేస్తున్న యుద్ధానికి మద్దతుగా ఇప్పుడు 3 మిలియన్ల ఫాలోవర్లు దీవెనార్థులు పెట్టి మీ వెనుక మేమున్నామని ప్రైమ్ 9 ఛానల్కు సోపతి కట్టిండ్రు. ప్రైమ్ 9 ఛానల్ వ్యూవర్స్కి, దాంట్లో వర్క్ చేసే స్టాఫ్కి అందరికీ దసరా శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే, జస్ట్ 4 సంవత్సరాల క్రితం ఈ ప్రైమ్ 9 ఛానల్ ప్రారంభమైంది. 4 ఇయర్స్లో 3 మిలియన్ వ్యూవర్షిప్ సంపాదించుకోవటం గొప్ప అచీవ్మెంట్ ఇది. సో మరింత అది సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని. ఒకటేంటంటే, ప్రైమ్ 9 సమాజంలో, సొసైటీలో జరిగే పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ ప్రజల విషయంలో నిష్పక్షపాతంగా టెలికాస్ట్ చేస్తుంది. అందుకనే ఇంత షార్ట్ టైంలో 3 మిలియన్ వ్యూస్కి వచ్చిందని అంటే వాళ్ళందరూ చేసిన కృషి ఇది. అది సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. విజయాలందించే విజయదశమి సంబరంన ఇక తెలుగు రాష్ట్రాలంతటా కూడా ఎక్కడికక్కడ కేకులు కడిగేసి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ను పలువురు పెద్ద మనుషులు అభినందన చేసిర్రు. ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి దాదాపు 30 లక్షల సబ్స్క్రైబర్ అవ్వడం చాలా సంతోషదాయకం. కంగ్రాచులేషన్ టు ప్రైమ్ న్యూస్. ఎందుకంటే 30 లక్షల సబ్స్క్రైబర్ అంటే ఈ దేశంలో ఇంతమంది వాచ్ చేస్తున్నట్టే చాలా గొప్పతనం, గొప్ప న్యూస్. మీడియా అంటే చాలా గొప్పది. అలాంటి న్యూస్లో ప్రైమ్ న్యూస్ కూడా ఇంతమందిని చూరగొని ఇంతమందితో మమేక అవ్వడం అనేది, ఫ్యామిలీ మెంబర్ కావడం అనేది హ్యాపీనెస్. కాబట్టి ప్రజలకు, ప్రభుత్వానికి, అది రాజకీయ నాయకులు ఉండొచ్చు, అలాగే గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్, సిబ్బందులు ఉండొచ్చు, వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజెప్తూ ముందుకు సాగుతున్న ప్రైమ్ 9కి ధన్యవాదాలు.
తమిళనాడు నడిచే జల్లుకట్టు గురించి తెలుసు కదా, గదే ఎడ్లను దొరకబట్టే పండుగ. అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆచారము దేశమంతటా మస్తుగా ఫేమస్ అన్నట్టు, బన్నీ ఉత్సవం అంటారు దాన్ని. కర్నూలు జిల్లాలో జరిగేకి కట్టెల యుద్ధము దేవుని విగ్రహాల గురించి కొట్టుకున్నాడు అన్నట్టు. సినిమా కథ లెక్కన అనిపించినా కూడా ఈ కట్టెల యుద్ధం తాతల కాలం నుండి నడుస్తున్నదట. మనం కూడా చూద్దామంటే ఏం చేయాలి మరి, మళ్ళీ పోవాలి కదా. మనం అందరం ఏడుకోవాలి. మాల మల్లన్న స్వామి జాతర ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం, నడువుర్రి. కొన్ని ఆచారాలు చూస్తే రోమరోమాలు లేచి నిలబడతాయి, పెయ్యి జల్దరిస్తుంది, పానం జల్లుమంటది. అసంటి ఆచారమే కర్నూలు జిల్లా దేవరగట్టు కట్టెలు జరగడం. ఇక ఒక దేవుని బొమ్మను దక్కించుకునేందుకు పక్కపొంటి ఊళ్ళకెంచి ఉరికిరానున్నారు యుద్ధం చేసేటోళ్ళు. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్, ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో, ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో అవగాహన సదస్సులో ఇందుకు ముందు ఎలా ఈ కట్టలు సంబరం అనే ప్లేస్లో కట్టల సమరం అనే కోణం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి, సో పాత కక్షాలు ఏమేమి ఉన్నాయో అది ఈరోజు ముసుగులు అంటే చాలా ఆల్మోస్ట్ 1 to 1.5 lakhs జనాలు ఉంటారు కాబట్టి అక్కడ నైట్ టైంలో ఏమీ కనిపించదు అనే కోణంలో పాత కక్షల్ని సెటిల్ చేయడము. తర్వాత ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడము, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్, ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో దీంతోపాటు కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఐడియా ర్యాక్ సీజ్ చేయడము, ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు. ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ అవుతాయి. సో ఆ 340 కట్టలు కూడా మనం సీజ్ చేసాము. నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేసాము. సో ఈటి సీజ్ చేసి ఆర్మ్స్ యాక్ట్లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. సో దాదాపు అన్నీ సో రేపటిదాకా మొత్తం మన ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ అయిపోతాయి. సో రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి 700 మందితో అంటే దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు దాదాపు 700 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మాల మల్లన్న గుడి కాడికే జరిగే ఈ పెద్ద పండుగ తాతలకెంచి నడుస్తున్న తగువలాట అని పెద్ద మనుషులు చెప్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా దేవరగట్టు అనే ఊళ్ళే ఈ ఆచారం సాగుతుంది. బన్నీ ఉత్సవాలను పిలిచే ఈ మల్లయ్య స్వామి జాతరల కట్టెలతోటి నెత్తులు వలిగే యుద్ధాలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రలకెంచి భక్తులు తోవబడతారు. మొత్తం పొద్దుకినాక ఇక 11 గంటలకు షురు అయ్యేటి బన్నీ ఉత్సవం పొద్దుగల 6 గంటేదాకా జరుగుతుందట. ఈ కర్ర పట్టుకొని వీరులు కట్టడి చేసేందుకు 800 మంది పోలీసులతోటి కావలు కాస్తుంది సర్కారు. మీద డ్రోన్లను ఎగిరేసి సీమ చిటుక్కుమన్నా కూడా కానిచ్చే నిఘాతోటి ఏపీ పోలీసు అన్ని తీరా సిద్ధంగా ఉన్నది. మరి దేశం కోసం, ధర్మం కోసం మొదలైన సంఘం ఆర్ఎస్ఎస్. 1925లో షురువైన ఆర్ఎస్ఎస్ ఇవాళ రోజుకు 100 సంవత్సరాలు నింపుకున్నది. కాకి నిక్కరు, తెల్లంగి, నల్ల టోపీ, చేతుల పొడవాటి కట్టే, గిది ఆర్ఎస్ఎస్ సేవకుల గెటప్ అన్నట్టు. క్రమశిక్షణకు పెట్టింది పేరు ఆర్ఎస్ఎస్. మాట మాట్లాడినా, మంత్రం పాడినా మొత్తం దేశ బాగోగుల గురించి అన్నట్లుంటుంది వీళ్ళ తీరు. ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ 100 ఏళ్ళు నిండుకొని శతాబ్ది ఉత్సవాలు చేసుకున్న సంబురంలా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా ఆర్ఎస్ఎస్ గొప్పదానాన్ని చెప్పుకుంటా ట్విట్టర్ ఖాతాలో కాగితం పెట్టిరు. చూడురు మరి ఏమన్నాడో.
ఇండియాకు స్వాతంత్రం వచ్చిన కాడికించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము పూర్తిగా కానరాకుండా చేద్దామని చాలా మంది చూసిరు కానీ అది ఇప్పుడు మర్రి షట్టు స్థాయిలో కూర్చుందని మెచ్చుకుంటున్నాడు మన ప్రధానమంత్రి మోడీ సారు. సరిగ్గా 100 ఏళ్ల కిందట మొదలుపెట్టిన స్వయం సేవకుల కవాత్తు దేశాన్ని ఐకమత్యం మీద ఉంచాలనే పందా మీద ఆగుతుంటది. ఆర్ఎస్ఎస్ దేశానికి చేస్తున్న సేవకు హారత పట్టిన కేంద్ర సర్కారు ఇక 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాల గుర్తుగా భారతమాత బొమ్మతోటున్న 100 రూపాయల సిక్కను విడుదల చేసిర్రు. కరోనా టైంలో ఆర్ఎస్ఎస్ సేవకులు దేశానికి చేసిన సేవ చాలా గొప్పది. ఇయ్యాల రేపు జీతాలు ఇస్తేనే పనిచేసేందుకు పెయ్యంగుతలేదు కొందరికి. అసుంటిది ఈ ఆర్ఎస్ఎస్ సేవకులు రూపాయి ఆశించకుండా ఆపత్కాలంలో అండగా నిలబడే తీరు చాలా గొప్పదని అంటుండ్రు. ఈ 100 ఏళ్ల వేడుకల మీద జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు తన అభిమానాన్ని చాటుకున్నాడు. భారత జాతి ఒక్కొక్కటిగా ఉంచేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనికి తాను కూడా గర్వపడుతున్నా అని ట్వీట్ పెట్టిండు. నన్ను చూసి ఏడవకురా ఓయ్ పొట్టి, నిన్నే పూజ కోసమే పువ్వు, నా కోసమే నువ్వు, మరుజన్మలో కరుణిస్తానంటే ఈ క్షణమే మరణిస్తా, గిట్లా ఆటో వెనకాల గమ్మత్తు కొటేషన్లు రాస్తారు కదా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆటో అన్న తాను చేసే పని తాను ఇచ్చే ఆలోచన కనీసము ఒక్కళ్ళకన్నా లాభపడ్డ జన్మధన్యమే అనుకుంటుండు. తన ఆటో ఎక్కితే చేరవలసిన గమ్యం చేరుతారు, కానీ ఆయన ఆలోచనలు ఎక్కించుకుంటే మాత్రం జీవిత గమ్యం చేరుతారని చెప్పేటందుకు ఆటో డ్రైవర్ అన్న ఏం కూడా వెనుకకు ముందట అయితలేడు. మరి ఆటో ఏం చేసిండు, ఏం కథ, అన్న చేసిన పనింది ఒకసారి చూడరు మీరు కూడా. పుట్టినోడు గిట్టక తప్పదు, గిట్టినోడు బుట్టక తప్పదు. గీ ఉన్నన్ని రోజులన్నా సక్కగుండుండ్రని బుద్ధి చెప్పే పుస్తకమే భగవద్గీత. ఒక మనిషి భూమి మీద నూకలున్నన్ని రోజులు ఎట్లెట్లా బతకాలే, ఏమేం పనులు చేయాలి, ఎటువంటి పనులు అస్సలే చేయొద్దు అని ఎన్నో మంచి ముచ్చట్లను మెదడుకెక్కిస్తాంది భగవద్గీత. అందుకే కదా ఇది భారీ హిందువులకే కాదు, దీన్ని మనుషులందరూ చదవాలని ఎందరో పొరుగు దేశాలోళ్ళు ఎన్నో మాటలు చెప్పిర్రు. భగవద్గీతను నెమరేసుకుంటా జీవితంలో ఎంతో ఎత్తుకు ఏరిన లీడర్లు ఎంతో మందిని మనం చూసినాం. ఇప్పుడు గింత గొప్ప సారాంశాన్ని తాను జీవనాధారం పొందుతున్న ఆటో వెనుక రాసుకొని సాటెంపేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఒక ఆటో డ్రైవర్ అన్న. ఈ వీడియోను ఒక మేడం చూసి, గింత మంచి పని చేస్తున్నావు డ్రైవర్ అన్నా, నీకు నిజంగా దండం పెడుతున్నా అని నిండుగా మెచ్చుకున్నది. మధ్యకాలంలో నేను చూసిన ఆటోల మీద నేనే మార్గం, సత్యం, జీవం ఇలాంటివి చూస్తున్నానే తప్ప మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, రక్షించాలి, అది ఫాలో అవ్వండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. చూడండి, ప్రతి ఒక్కళ్ళు నిజంగా సనాతన ధర్మాన్ని అందరూ ప్రోత్సహించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ఎతికితే దొరకంది ఏముందో చెప్పుర్రి. గట్లనే మన గురించి ఎవరు పట్టించుకోకపోతే మనమే ఇంకొకరి గురించి పట్టించుకోవాలి. పట్టించుకునేటోళ్ళు పట్టించుకోవాలి, లేకుంటే లేదు. అందుకే ఎవరం అనుకుంటే మనకేంది, ఏడాడా ఏం నడుతుందో అని వెతుకుతూనే ఉండాలి. కల్వకుంట్ల కవితక్క కూడా ఇప్పుడు రాజకీయాలను ఇంకింత సీరియస్గా తీసుకున్నది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒక్క మీటింగ్లో 2 లీడర్లను సరుకులను పెడతాంది. ఒక్కసారి చూడు రేందో. సెప్టెంబరు 2వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది కదా కల్వకుంట్ల కవిత మేడము. ఇక ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సార్ మీద, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీద గరం అయింది. ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది. మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది. ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే
గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి ఏదైతే కేవలం 10,000 మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు, మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి, జడ్జిల వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. बीआरएस से मेरा कोई लेना देना नहीं है भाई, तो बीआरएस पार्टी पॉलिटिकल पार्टी है, वो अपना प्रोग्राम कर रहे हैं, करने दो, अच्छी बात है. अपने अपने तरीके से लोग उठाते हैं ना, तो बीआरएस पार्टी का जो तरीका है वो लीड कर रहे हैं. और मैं ये चाहती हूँ बीआरएस पार्टी बीसी इशू को भी बहुत सीरियसली उठाए. अगर वो बीसी इशू सीरियसली उठाएंगे तो अच्छा रहेगा, आवाम के लिए फ़ायदा भी होगा. तो बस उनकी मर्जी है. कांग्रेस के खिलाफ अभी काम कर रहे हैं. इतने ही सीरियसनेस से बीसी के मुद्दे के ऊपर भी काम करना चाहिए. పాలపిట్టను చూడకపోతే దసరా పండుగ నిండనట్టు కాదు కదా. గట్లనే కేఏపాల్ సారు శుభాకాంక్షలు చెప్పకున్నా కూడా పండుగ లెక్క కొట్టది. సారు క్రిస్టియన్ అయినా కూడా అన్ని పండుగలకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వస్తాడు. ఆసారు సీసాల లీడర్ ఎట్లుండాలనో చెప్పుకొస్తాడు. మరి సారు ఇప్పుడు కూడా ఇవాళ దసరా పండుగని సారు ఒక వీడియో ఇడిచిండన్నట్టు. అది చూసిన పాలన్న ఫ్యాన్స్ అబ్బా ఇప్పుడు పోదాం నడురి యాటను కొట్టుకునేందుకు కానీ ఖుషి అవుతురు. మరి కొందరు లోపలొకటి పెట్టుకొని బయటికొకటి మాట్లాడతారు. కానీ ప్రజాశాంతి పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ సార్ అయితే లోపలేముందో అదే బయటకు చెప్పుకొత్తడుల్లా. కుల్లం కుల్లుంటది పాల్ సార్ మాట తీరు. గ్లోబ్ మొత్తం మీద ఏడైనా సార్కు తెలిసే తీరుతుంది. దేశాల నడుమ సాగే పంచాయతీల కాడికెళ్ళి నాయకుల నడుమ నడిచే లొల్లుల దాకా అన్నిటి మీద గుక్క తిప్పుకోకుండా గట్టి వార్నింగులు ఇచ్చుట్లా పాల్సార్ పద్ధతే వేరనుకో. అయితే ఇవాళ దసరా పండుగని పాల్సారు క్రిస్టియన్ అయినా కూడా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు చెప్పి శబాష్ అనిపించుకున్నాడుల్లో. తెలుగు మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు. మీ జీవితంలో గొప్ప విజయాలు రావాలని, సమస్యలన్నీ పరిష్కారం కావాలని, ఉద్యోగాలు పంటలు బాగా పండాలని, కుటుంబ సమస్యలని తీరాలని, సైతాను శక్తుల మీద మంచి విజయం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గివి గీరటి ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళొక పారి అమ్మవారు మీ అందరికి కూడా ఎప్పుడు విజయాలు కలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎంబట్లే ఉండాలి, మీ ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి, మీరు అందరూ కూడా పిల్లా జల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మళ్ళొక పారి మన ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అట్లనే ఖతర్నాక్ వార్తలు చూసిన అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి గివి ఎరటి ముచ్చట్లు మళ్ళొక ముచ్చట్తో మళ్ళగలిసా గప్పరగా చూస్తూనే ప్రైమ్ నైన్.